హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ రైస్ ఐటెం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి రైతా కానీ కర్రీస్ కానీ ఏమీ అవసరం లేదు, అలాగనే తిని వచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. తొందరగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే లంచ్ బాక్స్ కానీ టైం లేనప్పుడు ఈజీగా ఎలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. అలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ రైస్ని పిల్లలు బాక్స్ పెట్టామంటే బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చూసేద్దాం. ఇక ఒక కప్పు తీసుకొని అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోండి. పోసుకొని నీట్గా కడిగి తీసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ నీళ్ళు వేసుకొని చింతపండుని నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక గ్లాస్ రైస్ని తీసుకోండి. అయితే నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి, మీకు కావలిస్తే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. గ్లాస్ రైస్ తీసుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని నీట్గా 2-3 సార్లు కడిగి తీసుకోండి. ఇలా రైస్ని కడిగి తీసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకొని ఈ రైస్ని కూడా ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోండి. రైస్ నానిలోపు మిగతా ప్రాసెస్ చూద్దామండి. మనం ఈ రైస్ చేసుకోవడం కోసం కొబ్బరి పాలు యూజ్ చేస్తామండి. అందుకోసం ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని కూడా పోసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, అప్పుడైతేనే కొబ్బరి పాలు అనేవి చిక్కగా వస్తుంది. సరే కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి పాలు ఎలా తీసుకుంటామో చూడండి. ఇప్పుడు ఒక జల్లెలు తీసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుని ఈ కొబ్బరి పేస్ట్ని అందులో వేసేసుకోండి. ఇలా కొబ్బరి పేస్ట్ తీసుకున్న తర్వాత మనం గట్టిగా చేతితో కానీ స్పూన్తో కానీ గట్టిగా పిండుకుంటూ కొబ్బరి పాలను తీసుకోవాలండి. ఎంత వీలైతే అంత గట్టిగా చేతితో పిండుకున్నామంటే కొబ్బరి పాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయండి. పిండుకున్న కొబ్బరి పొడి ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. మీకు ఒకసారి చూపించానండి, మళ్ళీ మిక్సీలోనే వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ గట్టిగా పిండుకొని ఇలా కొబ్బరి పాలు తీసుకోండి. పాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక 2 ఎండుమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోండి. 10 వరకు ఎల్లుల్లి రేకలు కూడా తొక్కలు తీసి వేసుకోండి, అది మిస్ అయింది క్లిప్పింగ్. ఎల్లుల్లిని కూడా వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు కూడా వేసుకోండి. కప్పు వరకు సాంబార్ ఉల్లిపాయలు చిన్నవి ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోండి. సాంబార్ ఉల్లిపాయలు వేసిన క్లిప్పింగ్ కూడా మిస్ అయ్యిందండి, అవి 1 కప్పు వరకు వేసుకోండి. సాంబార్ ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల ఈ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. మీ దగ్గర ఉంటే సాంబార్ ఉల్లిపాయలు వేసుకోండి, లేకపోతే నార్మల్ ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు అనేవి కాస్త కలర్ చేంజ్ అవ్వాలండి, అలా అవుతే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ మసాలా పొడులు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఒక 1/2 కప్పు వరకు చింతపండు పులుసుని వేసుకోండి. గ్లాసున్నర వరకు కొబ్బరి పాలను కూడా వేసుకోండి. మనం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ యాడ్ చేసుకోవాలి కాబట్టి 1/2 గ్లాస్ వరకు చింతపండు పులుసుని వేసుకున్నాము, 1.5 గ్లాస్ వరకు కొబ్బరి పాలను వేసుకున్నాం. టోటల్గా 2 గ్లాసెస్ వరకు తీసుకోవాలండి. కొబ్బరి పాలు ఎసరు అనేది కాస్త మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి రైస్ని, ఆ రైస్ వేసేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వరకు తీసుకోండి. ఇందులో పచ్చిమిర్చి కానీ కొత్తిమీర కానీ అవసరం లేదండి. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వేయించుకోండి, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అదే మీరు బాస్మతి రైస్తో చేసుకున్నట్టయితే 2 విజిల్స్ సరిపోతుందండి. నేను నార్మల్ రైస్తో చేశాను కాబట్టి 3 విజిల్స్ వేయించుకున్నానండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని విజిల్లో గాలి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దామండి. వావ్, చూసారు కదండి ఎంత ఎమ్మీగా ఎంత కలర్ఫుల్గా ఉందో. రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో చూసారు కదండి.
ఆ ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అస్సలు వదిలిపెట్టరు. అంత రియల్లీ చాలా టేస్టీగా ఉంది. రైస్‌తో సైడ్ డిష్ ఏమి అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది ఉట్టిగా తిన్నా. ఈ రెసిపీ అనేది తమిళ్ రెసిపీ అండి. కత్తిసూర్ అని ఏదో అంటారు. రియల్లీ ఎక్సలెంట్ ఉంది టేస్ట్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందండి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్‌కు, మీ రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.